వేలాది మందిపై జోగురామన్న కేసులు పెట్టించాడని కేసీఆర్ వివరించారు. తనను చంపుకుంటారో కాపాడుకుంటారో మీ ఇష్టమని ఆదిలాబాద్ ప్రజలకు కంది శ్రీనివాసరెడ్డి చెప్పారు. జోగురామన్నను ప్రశ్నించినందుకు తన కన్న తల్లిపై కూడా అక్రమ కేసులు పెట్టించాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చినట్లు కంది శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జోగురామన్నని ఓడి పొరపాటున మళ్ళా జోగురామన్న గెలిచిండా మనం మోసపోతాం, మనం గోసపోతాం. జోగురామన్న పాయల్ శంకర్లు ఇద్దరు దొంగలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక్కటైండ్రు. పెద్దవా పొరపాటున జోగురామన్నని ఓడించాలని బీజేపీకి పాయల్ శంకర్ కు పువ్వు గుర్తుకేస్తే మీ ఓటు సండాసులేసినట్టే. జోగురామన్నని ఓడించాలనుకునే ప్రతి ఒక్క ఓటు చేతు గుర్తుకు కాంగ్రెస్ పార్టీకి వేయాలా? ఎంతమంది కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకేసి మీ ఆశీర్వాదం నాకు పెడతారు? ఎంతమంది చేతుల లోపల? ఎంతమంది మీ ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకి నాకు ఎంతమంది పెడతారు? ఇప్పటికే వేల మందిని బెదిరిస్తున్నారట కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దని. దయచేసి నేను చెప్తున్నా, నా మీద అనేక కేసులు పెట్టించిండు జోగురామన్న. పెట్టించిండా లేదా? నన్ను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిండా లేదా? మీ ఇండ్లు అడిగినందుకు, మీ పింఛన్లు అడిగినందుకు, మీ రేషన్ కార్డులు అడిగినందుకు, ఇళ్ళ జాగాలు అడిగినందుకు, మీకు లోన్లు అడిగినందుకు నా మీద కేసులు పెట్టించిండు. పెద్దమ్మా, నా కన్న తల్లి మీద కూడా జోగురామన్న కేసు పెట్టించిండే. నా కన్న తండ్రి మీద కూడా జోగురామన్న కేసు పెట్టించిండు. నన్ను పానముండగానే బొండ పెట్టాలని జోగురామన్న పాయల్ శంకర్ ఆలోచిస్తున్నారు. నన్ను చంపుకుంటారా, నన్ను కాపాడుకుంటారా? నేను మీ చేతిలో పెట్టినా. నేను మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన. నేను అన్ని వదిలిపెట్టి, నేను నా భార్య, నా బిడ్డలు అందరం కూడా ఇక్కడికే వచ్చిన ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేసేందుకు. నేను చేసిన తప్పేమున్నది? ఇంతమంది నా ఒక్కని మీద పడుతున్నారు. నేను చేసిన తప్పేమున్నది? ఒక్కసారి ఆలోచన చేయండి. నా బాధ్యత మీదే. పొరపాటున